ముందు వాడెవడో హఫీజ్ సయీద్ అనేటటువంటి లష్కర్ తోయిబా చీఫ్ వాడిని తీసుకెళ్లి జనావాసాల మధ్యలో ఉంచారు జోహార్ ప్రాంతంలో. ఎందుకని? పాలస్తీనా వాళ్ళ స్టైల్. పాలస్తీనాలో తీవ్రవాదులైన హమాస్ వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఈ ఆపరేషనే హమాస్ వాళ్ళు సహకారంతో చేశారు. హమాస్ వాళ్ళు ఎట్లయితే ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి ఒకేసారి అందరు టూరిస్టులు ఉండే చోటన మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతుండగా వరుసపెట్టి తుపాకులు పెట్టి అందరి మీద పడి కాల్చేసేసి చంపేసిన తరహాలో. కాకపోతే అక్కడ వందలాది మంది చచ్చిపోయారు. అట్లాగే అనేక మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇక్కడ కిడ్నాప్ వర్కౌట్ కాలేదు. ప్లస్ ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది అక్కడతో పోల్చుకుంటే. కాబట్టి వాళ్ళు వేసినటువంటి ప్లాన్లో 25% సక్సెస్ అయ్యారు, 75% స్ట్రక్ అయింది. పారిపోవాల్సి వచ్చింది వాళ్ళు, ఎందుకంటే దగ్గరలోనే సైనికులు ఉన్నారు కాబట్టి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి భారతీయ సైనికుల మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. అక్కడ ఇజ్రాయెల్ సైనికుల మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ఆ రోజున ఇజ్రాయెల్ సైనికులు ఇజ్రాయలీలే చంపారు, ఇజ్రాయెల్ సైనికులే చంపారు ఆకాశంలోంచి భూమి మీద ఉన్న ఇజ్రాయెల్ సైనికులు. ఇక్కడ మనకు అట్లాంటి కన్ఫ్యూజన్ లేదు, దానివల్ల మనం సస్టైన్ అయ్యాం కాశ్మీర్లో. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన పరిణామాలకి వెనకాల ఈ లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి వాడే ఉన్నాడు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సైనికాధికారి ఉన్నాడు. వీళ్ళని మిస్సైల్తో లేపేస్తారేమో అని భయపడుతున్నారు. ఎందుకంటే మిస్సైల్తో చంపేసినా సరే ఇవాళ ప్రపంచం ఖండించి చూరుకుంటుంది, అంతకు మించి ఏం చేయలేదు. అట్నుంచి మిస్సైల్ పంపిద్దామంటే మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. బట్ వాళ్ళ మెయిన్ ఓడిని లేపేస్తాం మన మెయిన్ ఓడిని ముట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు. వాళ్ళకి సంబంధించినటువంటి సైనిక చీఫ్ని లేపేస్తా ఉన్నాడు, బంకర్లో తలదాచుకుంటున్నాడు, రోజు బహిరంగ మాట్లాడడానికి భయపడి చేస్తున్నాడు. అదే సందర్భంలో హఫీజ్ సయీద్ని తీసుకెళ్ళి బంకర్ ఉన్నటువంటి ఇంట్లో ప్రపంచానికేమో వాడిని జైల్లో పెట్టాడు చెప్పి వాడి ఇంట్లోనే ఉంచి జనావాసాల మధ్యన పెట్టారండి. అంటే అక్కడ మనం మిస్సైల్ వేస్తామని భయపడుతున్నారు. వేస్తే అదిగో సామాన్య ప్రజలు చచ్చిపోయారని ఇప్పుడు పాలస్తీనా వాళ్ళు కనుక స్కూల్ని కూల్చారు, గుడిని కూల్చారు, అదే గుడి కాదు వాళ్ళకి మసీదును కూల్చారు, మదర్సాను కూల్చారు అని అబద్ధాలు ఎట్లా చెప్తారు, అట్లా చెప్పడానికి ప్రిపేర్ అవుతోంది పాకిస్తాన్.